శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన నటించిన కుబేర సినిమా జూన్ 28న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ధనుష్ నటన, కమల స్క్రీన్ ప్లే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సోషల్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. We are all really very happy mood. Shekhar Garu has given a fantastic film. We never imagined that this film is going to be this. Anni walks of life, when people are calling us and saying such a fantastic film you have given, Ani. The credit goes to all the team, especially Shekhar Garu, Nagarjuna Garu, Dhanush Garu. I am very happy for them. Thank you. And we as a producers, we are also very happy, Andi. Chala santoshanga unnam. And we just wanted to tell you that we are so happy for the success, and the audience also. This is a completely different film. We were a little hesitating as a producers, I'm saying. Not Shekhar Garu has his confidence rock heights unday vari. But as a producers, definitely we were in tension. Are inta amount betti itla betti are we taking some kind of risk అని అనుకున్నాము. But really the very first day మేము చూసినాక after matinee only first show, second show, it was fantastic response from all the people calling us and congratulating throughout the world, not only India but throughout the world people were calling. Nagarjuna garu ippude antunna వాళ్ళ friends from all over the world, they were calling him and congratulating. I am very happy, sir. Thank you for being in this film, sir. Thank you, sir. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అంటే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది నేను ఫస్ట్ స్టార్టెడ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇది ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్. అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతి దేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. కానీ చెప్పాలి, అది ఇదేది ఎప్పుడు వెయిట్ చేయకూడదు అంటున్నాను. అది ఎవరికి వెయిట్ చేయకూడదు లైఫ్లో. ఇది పెద్ద సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ కి, ప్రెస్ వాళ్ళకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు డే 1 నుంచి స్టోరీ పైన చెప్పినప్పుడే సార్కి నేను సూపర్ హిట్ చెప్పాను. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ ఫ్యూచర్ ఆల్సో ఈ విల్ బి టేకింగ్ అవుట్ ఆల్ సూపర్ హిట్స్ ఓన్లీ. అండ్ నేను సెకండ్ షోకి అయితే అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎవ్రీ వేర్ షోస్ ఇంక్రీస్డ్ ఫుల్స్. ఈ రోజు కూడా టెరిఫిక్ బుకింగ్ ఉంది. నాకు తెలిసి ఇది డే బై డే గ్రో అవుతుంది సినిమా, కానీ ఎక్కడ తగ్గదు. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ప్రెస్. ప్రధానంగా ఈ క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్ముల అని. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్ని చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్. ఆయన క్యారెక్టర్స్ ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ వినగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఈస్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్. కథ వినగానే అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది.
సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, బట్ ఇది ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2 ఎయిమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవటం. మైండ్ లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్ లో వెళ్తుంది, సింగిల్ లైన్ లో వెళ్తుంది. నా క్యారెక్టర్ కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా. సో దే ఆర్ 3 షేడ్స్. సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్. నాకు వచ్చే కామెంట్స్ కానీ, మీడియా రాసిన కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ, చూసిన వాళ్ళు కానీ, అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్ గా ఉన్నారు. అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ.